సహోదరి సహోదరులారా, ఈరోజు యేసుక్రీస్తు పేతురు దోణి ఎక్కడానికి కారణం తెలుసుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు చదివినట్లయితే, యేసు గెన్నెసరేతు సరస్సు తీరాన్ని నిలబడి ఉన్నాడు. జనసమూహం ఎక్కువగా ఉండడం వల్ల తీరు నుండి మాట్లాడితే వెనక ఉన్న వారికి వినబడదు. కనుక ఆయన స్పష్టంగా వారికి వినబడే విధంగా స్థలాన్ని ఎంచుకోవడానికి చూసినప్పుడు ఆయనకు 2 పడవలు కనిపించాయి. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటున్నారు. ఆయన సీమోను దోణిను ఎంచుకొని ఎక్కాడు. దరి నుండి కొంచెం లోపలికి నడపమని చెప్పి పడవలోకి వెళ్ళి కూర్చున్నారు. ప్రజలందరికీ వాక్యాన్ని బోధించాడు. ఆయన బోధ ముగించిన తర్వాత పేతురు మరియు అతని స్నేహితులు రాత్రంతా కష్టపడి ఒక చేపైన పట్టక నిరాశలో ఉన్నవారికి అలసట తీర్చడానికి ఆయన కేవలం పడవను వాడుకోవడం మాత్రమే కాక పేతురును చేపలు పట్టే జాలరుగా, ఆ స్థాయి నుండి మనుషులు పట్టే జాలరుగా మార్చడానికి పడవెక్కాడు. అందుకే సీమోన్తో, నువ్వు దోణిని లోపలికి నడిపించు, చేపలు పట్టకు, మీ వలలు వేయి అని చెప్తాడు. సీమోన్, ఏలినవాడా, రాత్రంతా మేము చాలా కష్టపడ్డాం, ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు అని చెప్పాడు. అయినా తన అనుభవాన్ని ఇది జరగదు అనిపించిన ప్రభు మాటకు లోబడి, అయినా నీ మాట చెప్పుని చేస్తాను, వలలు వేస్తాను అనుకుని లోబడి వల వేస్తాడు. వేసి విస్తారమైన చేపలు పట్టారు. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొకరి దోణెల్ని తమ పాలివార్లు వచ్చి తమకు సహాయం చేయమని కోరారు. ఇది వారి సొంత శక్తి వల్ల కాలేదు, దేవుని మాటలోని శక్తి వల్ల జరిగింది. దేవుని మహిమను కల్లారా చూసిన పేతురికి ఆత్మచేత ఒప్పింపబడినవాడే సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముని అని పాదాలు పట్టుకుంటాడు. యేసు ప్రకృతిని శాసించగలడని గ్రహించాడు. అందుకే బోధకుడాన్ని పిలిచేవాడు గతంలో. ఇప్పుడు పేతురు అద్భుతం చూశాక ప్రభువా అని కాళ్ళు పట్టుకుంటున్నాడు, సంబోధిస్తున్నాడు. తాత్కాలిక సంపద కంటే శాశ్వతమైన సంపద దేవుని రాజ్యం గొప్పదని గ్రహించాడు. యేసు తను కేవలం చేపలు పట్టేవాడిగా ఉంచడానికి రాలేదని, మనుషులు పట్టే జాలుగా మార్చడానికి వచ్చాడని తెలుసుకున్నాడు. మొదటి స్థానం దేవుని పనికే తన జీవితంలో ఇచ్చి సంస్థాన్ని విడిచిపెట్టాడు, ఆయన వెంబడించాడు. మరి మన సంగతి? మనం కూడా ఆ విధంగా దేవునికి మొదటి స్థానం ఇద్దామా? ప్రార్థన చేద్దాం. మా ప్రియ రక్షక, మా ప్రభువ, మేము వేసే అడుగులు మాకు తెలియక తికమక పడుతూ ఉంటాం. మా జీవితంలో మీరు రండి. మా జీవితం అనే దోణిలోకి మీరు వస్తేనే మాకు ఒక నిర్ణయం తీసుకోగలుగుతాం. మీ అందరూ నమ్మిక ఉంచుతున్నాం. మా త్రోవలు సరిచేసి వాడుకోండి. సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.